నమస్కారం. నా పేరు చందన. నా భర్త పేరు రామిడి నీలం రెడ్డి. మాది సొంత గ్రామము చిర్యాల్. మా భర్త చనిపోయి 3 సంవత్సరాలు. మాది మా భూమి సొంత భూమి మేము అమ్మగా 1,30,00,000 వచ్చాయి. మా సొంత మేనమామ భూమి కొంటానని డబ్బులు తీసుకున్నాడు. అడగగా ఎప్పుడు అడిగినా ఇవ్వట్లేడు. దయచేసి నాకు న్యాయం చేయండి. నేను హ్యూమన్ రైట్స్ మేడం దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా గోడు చెప్పుకున్నాను. వాళ్ళు నాకు సహకరిస్తున్నారు. అలాగే V5 ఛానల్ దగ్గరికి వచ్చి నా బాధ చెప్పుకున్నాను. దయచేసి నాకు అందరూ న్యాయం చేయగలరు. నా ఆరోగ్యం బాగుండట్లేదు. నాకు 3 పిల్లలు. దయచేసి నాకు న్యాయం చేయండి. సొంత మేనమామ ఉపేందర్ రెడ్డి, వాళ్ళ భార్య హేమ ఇద్దరికి నన్ను నమ్మి నా సొమ్ము ఇచ్చాను. దయచేసి వాళ్ళు నా సొమ్ము నాకు తిరిగి ఇచ్చేలా న్యాయం చేయండి. వాళ్ళతో నాకు ప్రాణభయం ఉంది. వాళ్ళు ఎవరెవరినో ఇన్వాల్వ్ చేస్తున్నారు. నన్ను భయపెడుతున్నారు. నేను ఎంత అడిగినా నా సొమ్ము నాకు ఇవ్వట్లేరు. నన్ను భయపెడుతున్నారు. దయచేసి V5 ఛానల్ వాళ్ళు, హ్యూమన్ రైట్స్ వాళ్ళు కానీ ఎవరైనా నాకు ప్రజలు అందరూ కలిసి. అందరికీ నమస్కారం అండి. V5కు నా పేరు ఇందిర, నా బిడ్డ పేరు చందన. నా బిడ్డ దగ్గర 84 లక్షలు నా తమ్ముడు ఉపేందర్ రెడ్డి పేరు కేబుల్ ఉపేందర్ రెడ్డి జనగాము, వాళ్ళ భార్య పేరు ఏమా. 84 లక్షలు నా బిడ్డ దగ్గర కొట్టేసి మోసం చేసిర్రు. నా బిడ్డను పిల్లలను నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు. నేను ఇప్పుడు బెదిరిస్తున్నారు. ఎప్పుడు అడిగినా కూడా మీకేమి ఇచ్చేది లేదు, నేనేం అది ఇది అని మాట్లాడుతున్నారు. ఏం చేసుకుంటావో చేసుకోపో, ఎక్కడికి పోతావో పో, మేము చూసుకుంటామని అంటున్నారు. మా తమ్ముడు మా మరదలు ఇద్దరు బెదిరిస్తున్నారు నన్ను కూడా. అది ఇట్లా దయచేసి మీరు నా బిడ్డకు నా బిడ్డ పిల్లలకు న్యాయం చేయగలరు అని కోరుతున్నా. అందరికీ నమస్కారం. నా పేరు సైరాబాను. జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంఘం నేను రాష్ట్ర అధ్యక్షురాలిని. గత ఫిబ్రవరి నెలలో ఒక అమ్మాయి చందన, 35 సంవత్సరాలు ఉంటుంది అమ్మాయి. ఆమె చిర్యాల జనగమ్మ, చిర్యాల కీసర చిర్యాల విలేజ్లో ఆ విలేజ్ అమ్మాయి మా దగ్గరికి వచ్చింది. సాయం చేయమండి అని చెప్పేసి మా దగ్గరికి రావడం జరిగింది. దానికోసం ఏమైందమ్మా అని అడిగితే, నా భర్త చనిపోయి 2.5 సంవత్సరాలు అయింది. అక్కడ అప్పుడు చనిపోయినప్పుడు నాకు ఏమి లేకుంటే మా అత్తగారింట్లో ఆస్తి కొంచెం డబ్బులు ఉండే అయితే మా వాటకు వచ్చి డబ్బులు కావాలని చెప్పేసి నేను ఎంత తిరిగి ప్రయత్నం చేస్తే కూడా అక్కడ మా అత్తగారింటి వాళ్ళు కొంచెం నన్ను ఇబ్బందులకు గురి చేస్తే ఈ విషయము మా సొంత మేనత్త గారికి చెప్పినాను. ఆమె నా దగ్గరకు వచ్చి చెప్పింది. అయితే ఏం జరిగిందమ్మా అని అడిగితే, నా సొంత మేనత్త నాది 1,30,00,000 రూపాయలు తీసేసుకున్నారు. తీసుకొని ఇట్లా నన్ను మోసం చేసిండు మేడం, మోసం చేసి నన్ను చంపుతా అని చెప్పేసి నా వెంట పడుతున్నారు. నేను అందుకే ఎన్నిసార్లు అడిగినా డబ్బులు ఇస్తాము అని గట్టిగా అడిగితే చంపేస్తామని చెప్పి ఆమెను బెదిరించడం జరిగింది. జరిగితే ఆమె ఏం చేసిందంటే, భయపడి ఇన్ని రోజుల దాకా బయటకు రాకుండా 2 సంవత్సరాలన్నర ఆమె అండర్ గ్రౌండ్ ఉండిపోయి ఎలా అంటే ఏదో ఎవరో ఒకరు చెప్తే మమ్మల్ని సాయం కోసం హ్యూమన్ రైట్స్ వాళ్ళ దగ్గరికి రావడం జరిగింది. అక్కడ జరిగితే వాళ్ళు ఏదో పలానా మేడం దగ్గర పోతే మీకు న్యాయం జరుగుతుంది వెళ్ళండి అని ఎవరు పంపించారు మా దగ్గరికి. అయితే ఆమె మన దగ్గరికి వచ్చినాక ఆమె బాధ మొత్తం ఏంటంటే, అసలు సొంత ఇంటి చుట్టాలు బంధువులు అంటే సొంత అమ్మ వాళ్ళ ఈ చందనకి మేనత్త వాళ్ళు ఏం చేశారు, ఈమె దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పేసి ఆ డబ్బుల కోసం ఆమె దగ్గర అంతా లేని ప్రేమను నటించి అమ్మ నీకు సాయం చేద్దామని చెప్పేసి ఒక రాజకీయ నాయకుడి దగ్గరికి ఆశ్రయం కోసం వెళ్ళి అక్కడ మా మేనకోడలికి డబ్బులు రావాలి, మనం కలిసిపోయి తీసుకొద్దామని చెప్పేసి ఆమెను ఆ సహకారంతో ఆ చందన డబ్బులు తీసుకొచ్చిండ్రు. అక్కడ నుంచి చందన అత్తగారింటి నుంచి రావాల్సిన వాటా ఏదైతుందో వాళ్ళు అక్కడ డబ్బులు తీసుకురావడం జరిగింది. జరిగినాక తర్వాత ఏమైందంటే, నువ్వు ఒంటరి మహిళవి, అవి డబ్బులు నీ దగ్గర ఉండడం అంత క్షేమం కాదమ్మా అని చెప్పేసి ఒక 64 లక్షల రూపాయలు ఏం చేశారు, నీ దగ్గర వద్దు, నువ్వు చిన్నపిల్లలతో నువ్వు ఇంట్లో ఉంటున్నావు, నీకు ఏదన్నా రేపు ప్రమాదం జరుగుతుందని చెప్పి నమ్మబలికి ఆమెకు లేనిపోని భయాలు చెప్పి వాళ్ళ సొంత మేనమామ ఉపేందర్ రెడ్డి, మేనత్త హేమలత గారు, ఆ మేనత్త వాళ్ళ తమ్ముడు వేణుగోపాల్ రెడ్డి ఏమనంట ఆయన, ఇంకా తదితరులు కొంతమంది అక్కడ ఏం చేశారు, ఈమెకు ఏదో చెప్పి మాయమాటలు చెప్పేసి ఆ డబ్బులు తీసేసుకున్నారు. తీసుకుని కొద్ది రోజుల తర్వాత ఏం చేద్దారు, మనము
భూమిలో ఇన్వెస్ట్మెంట్ పెడదాము, ఇన్వెస్ట్మెంట్ పెడితే ఇంకా డబ్బులు ఎక్కువ వస్తాయి అని చెప్పేసి ఆమె అప్పటికే భర్త పోయిన బాధలో ఉంది. అప్పటికి 3 నెలలే అయిపోయింది. ఆ బాధలో ఆమెకి ఏం అర్థం కాలే, డిప్రెషన్లో ఉండే. అప్పుడు వాళ్ళు చెప్పిన మాట వినడం జరిగింది. ఇది జరిగి నా వల్లే కదా, నా మేనమామ నా మేనత్త అని చెప్పి నమ్మినందుకు ఆమెకు వాళ్ళు మోసం చేశారు. మోసం చేస్తే ఆ ఫిబ్రవరి 7, 8వ తారీఖు ఇప్పుడు మా దగ్గరకు వస్తే మేము కూడా వాళ్ళకు ఫోన్ చేయడం జరిగింది. మా వరంగల్ ఆఫీస్కి కూడా పిలిచి మా వాలంటీర్స్ అందరూ ఉండంగా కూడా మేము అక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేటప్పుడు అక్కడ వాళ్ళకి తెలిసిపోయి మేము వద్దు, ప్రెస్ మీట్ వద్దు, మేము మా కోడలకు మేము న్యాయం చేస్తామని చెప్పేసి ఉపేందర్ రెడ్డి భార్య మళ్ళీ వాళ్ళతో ఉన్న ఒక పొలిటికల్ మంచి పేరు పోయిన ఒక లీడరు వాళ్ళ వెంట రావడం జరిగింది. వాళ్ళకు మద్దతుగా నిలవడం జరిగింది. వాళ్ళ తరపు నుంచి డబ్బులు నేను ఇస్తున్నాను, ఇప్పుడైతే ఈ డబ్బులు నేను తీసుకోమని చెప్పేసి 84 లక్షలు ఒకటి అయితే మళ్ళీ ఏదో లెక్కలు చేసేసి అమ్మాయికి 25 లక్షలు ఇచ్చి ఏందన్నా అంటే మేము అమ్మాయికి డబ్బులు ఇప్పించినందుకు మేము 25%, 25% మేము తీసుకుంటాం, సెటిల్మెంట్ చేస్తాం అని చెప్పి ఆ వ్యక్తి చెప్పడం జరిగింది. చెప్పేటప్పుడు కూడా చాలామంది మా లీగల్ ఆఫీస్కి హైదరాబాద్కు పిలవడం జరిగింది. అక్కడ కూడా మాట్లాడి చందనకు పూర్తి న్యాయం చేస్తాం, మాకు ప్రెస్ వద్దు, మాకు ఏది వద్దు అని చెప్పి ఆమెకు హామీ ఇచ్చిండ్రు. హామీ ఇచ్చి ఏం చేసారు, కొంతవరకు ఒక 20% డబ్బులు ఇచ్చిండ్రు. మిగతా డబ్బులు ఏవంటే ఎవరు బిల్డరు యాదగిరి అట, ఆయన బిల్డరు, ఆయన జనగాం ఏరియాలో, తర్వాత ఆయన ఎక్కడెక్కడో సిటీలో ఆయన సొంతంగా బిల్డర్ చేసుకుంటాడంట. మరి విడో ఆడవాళ్ళ దగ్గర డబ్బులు మోసం తీసుకుని బిల్డింగ్లు కట్టిస్తామని చెప్పేసి డబ్బులు తీసుకొని ఎవరైతే ఉన్నారో మధ్యలో ఉన్న వీళ్ళ మేనత్త మేనమామ యాదగిరి అనే వ్యక్తి, గిరి ఆలియాస్ గిరి, అయితే దానికోసం ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి, మేము అడిగిస్తాము, ఇన్వెస్ట్ చేసాము రీసార్ట్ కట్టడానికంటే. ఒక ఆడమనిషి దగ్గర డబ్బులు తీసుకొని రీసార్ట్ పెట్టుబడి పెట్టడానికి ఒక భర్త చనిపోయిన ఆమె డబ్బులే కావాలా? ఆమెకు ఈరోజు ఆమె పరిస్థితి ఏంటి? బ్రతకడానికి కష్టంగా ఉంది. భర్త పోయిన బాధలో ఆమె కూడా షుగర్ రావడం అయింది, ఆమె కూడా హార్ట్ అటాక్ వచ్చింది. ఇప్పుడు ఆమె పరిస్థితి కూడా ప్రాణాపాయ స్థితిలో ఉంది. కాబట్టి ఆ మేనమామ మేనత్త ఆమెకు పూర్తి న్యాయం చేయాలి. ఆమె తీసుకున్న డబ్బులు, మరి ఆ డబ్బులు తీసుకున్నందుకు పర్సెంటేజీలు కట్ చేసుకున్నారు, మళ్ళీ ఇంకేమో చేసిరు. దీనికి సాక్ష్యం మేము కూడా ఉన్నాము. ఆ సదరు వ్యక్తి కూడా డబ్బులు ఇప్పించిన వ్యక్తి కూడా తను ఏమంటాడు, తర్వాత సెటిల్ చేద్దామమ్మా, ఏం లేదు, ఇప్పుడైతే ఈ డబ్బులు ఉన్నాయి, ఇప్పుడైతే ఆమెకైతే ఇవ్వండి అని చెప్పి ఒక 20% ఇవ్వడం జరిగింది. ₹1,00,00,000 20% ఇచ్చారు. ఒక 6 లక్షలు కూడా విలువ కానీ ఫ్లాట్ను 24 లక్షల రూపాయలు అని చెప్పేసి డాక్యుమెంట్ రెడీ చేశారు. అన్ని మోసపూరితంగా చేసిన ఉపేందర్ రెడ్డి గారిని, వాళ్ళ వైఫ్, మళ్ళీ తనకు ఉన్న ఎవరైతే ఉన్నారో సర్కిల్, వాళ్ళందరి మీద కూడా మేము చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మేము ఇప్పుడు ముందుకు వచ్చాము. ఇది మహిళా కమిషన్ దృష్టికి కూడా వెళ్ళింది. ఇప్పుడు V5 ఛానల్ ద్వారా కాకుండా మిగతా ఛానల్ వాళ్ళతోటి కూడా మేము సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టడం జరుగుతుంది. అన్ని మహిళా సంఘాలకు కూడా వాళ్ళు కంప్లైంట్ చేసుకున్నారు. ఎందుకంటే నేను ఈమెకు న్యాయం చేస్తాను ముందుకు వచ్చిన, న్యాయం చేసే క్రమంలో కొంచెం ఆలస్యమైంది. వాళ్ళు కూడా డబ్బులు ఇస్తామని చెప్తున్నారు, కానీ మరి డబ్బులు ఎప్పుడు ఇస్తారన్నది తెలియదు. ఆ ఫోన్లు చేస్తే ఫోన్ లేపరు. ఇప్పుడు చందనకు హార్ట్ పేషెంటు, ఆమె షుగర్ పేషెంటు, ఆమెకి ఏదైనా జరిగినా ఏదైనా అయినా మాత్రం పూర్తి బాధ్యత ఉపేందర్ రెడ్డి భార్య, వాళ్ళకి ఎవరైతే ఫ్రెండ్ సర్కిల్ ఉన్నారో వాళ్ళని కూడా మేము బయటికి లాగడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది సీఎం గారి దృష్టి కూడా తీసుకెళ్తున్నాను నేను. ఎందుకంటే అధికార పార్టీలో ఉన్నామని చెప్పేసి లీడర్లు కూడా కొంచెము అంటే మళ్ళీ కూడా గత ప్రభుత్వం చేసిన పాలకుల తీరు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేస్తున్నారు. మరి ఆ కార్యకర్తలది కూడా ఎంతవరకు అన్నది నేను కూడా చూడడానికి నేను కూడా రెడీ అయిపోయినాను. ఎందుకంటే ఒక అమ్మాయికి న్యాయం చేయడం కోసం నేను ముందుకు వచ్చాను. ఆ అమ్మాయికి పూర్తి న్యాయం చేసే వరకు నేను ఆమె వెంటుంటా. ఇంకా మిగతా సంఘాలను కూడా వాళ్ళు అప్రోచ్ అయ్యారు. మహిళా కమిషన్ కూడా సోమవారం రోజు కలుస్తున్నారు. ఇది సీఎం గారు చొరవ తీసుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఇలాంటి వాళ్ళకి అన్యాయం జరిగితే వదిలిపెట్టద్దు. ఈ అమ్మాయికి న్యాయం చేసే వరకు ఆమె వెంట మేము ఉంటాము. గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా మేము కోరుతున్నాం, ఇలాంటివి జరగకుండా మీ కార్యకర్తలని మీరు హెచ్చరిస్తారా, లేకుంటే పార్టీ బదనాం కాకుండా చూస్తారా సార్? దయచేసి ఈ చందనకు న్యాయం జరిగే వరకు మేము కూడా ఈమె వెంట ఉంటాం సార్.